ఓకే, ఈరోజు సమ్మర్ డామ్ ప్రాక్టీస్ చేద్దాము. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. షేరింగ్ వచ్చిందమ్మా? షేరింగ్ వచ్చిందా? ఓకే. మీరందరూ కొద్దిగా ఫీజు పే చేయాలమ్మా. ఇవాళ 9th. ఓకే, పోతే మనం ఈరోజు నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్దాము. డెస్క్టాప్ మీద ఆఫీస్ టు డామ్. వేర్ ఈస్ ద డామ్? ఎస్, డామ్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఈరోజు స్విచ్ కేస్ చేద్దాము, ఆ తర్వాత ఒక చిన్న గేమ్ ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాము. ఇక్కడ మనం డామ్లో డామ్ ఏం కావాలి మనకి? ఇప్పుడు డామ్ 9 కావాలి. డామ్ 9 నిన్నటి వరకు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని నేను మీకు వాట్సాప్ పెట్టాను, చూసారా? గ్రూప్లో పెట్టాను, మీ గ్రూప్లో. ఇవాళ చెప్పే కూడా పెడతాను. సో 9లో ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం, index.html. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ index.htmlలో టెంప్లెట్ తీసుకుందాం. ఫస్ట్ ఇవాళ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా స్విచ్ కేసు వాడి ఎలా చేస్తామనేది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేసేద్దాం, ఆ తర్వాత మిగతా వాటికి వెళ్దాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? డివిజన్ కావాలి. ఆ డివిజన్లో లేబుల్ కావాలి. లేబుల్లో ఇన్పుట్ ఏ అని చెప్పి తీసుకుందాం. తర్వాత అది ఇన్పుట్ తీసుకోవడం కోసం ఇన్పుట్ కావాలి. టైప్ వచ్చేసి మిస్టేక్ జరగకుండా ఉండడానికి వ్యాలిడేషన్కి నెంబర్ వాడదాము. ఐడి వచ్చేసి ఇన్పుట్ ఏ అని చెప్పి తీసుకుందాం రిఫరెన్స్కి, అండ్ ప్లస్. సో యాజ్ ఇట్ ఈజ్లీ దిస్ ఆల్సో షుడ్ బి కాపీ చేసేసుకుందాం. దీని పేరు బి అని పెట్టుకుందాం. ఇక్కడ కూడా బి అని చెప్పి తీసుకుందాం. ఆ తర్వాత మనకి రిజల్ట్ ప్రింట్ కావడం కోసం ఒక స్పాన్ తీసుకుందాం. ఆ స్పాన్కి ఐడి వచ్చేసి మనం రిజల్ట్ అని పెట్టుకుందాం యాజ్ ఇట్ ఈజ్. ఆ తర్వాత ఒక బటన్ తీసుకుందాం మనం. ఇక్కడ నెంబర్ ఆఫ్ బటన్స్ తీసుకుందాం కాబట్టి వి గో 1 డివిజన్. ఆ డివిజన్లో నెంబర్ ఆఫ్ బటన్స్ అనేవి పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ బటన్ యాడ్. సో నేను ఫంక్షన్ పేరు ఒకటే రాస్తాను, చూడండి. అన్ని ఫంక్షన్స్ రాయను. ఇప్పుడు ఆన్ క్లిక్లో వచ్చేసి జస్ట్ షో రిజల్ట్, లేకపోతే క్యాలిక్యులేట్. నేనేం చేస్తాను అంటే పెర్ఫార్మ్ మ్యాథ్ ఆపరేషన్స్ అనే ఫంక్షన్ రాస్తాను. పెర్ఫార్మ్ మ్యాథ్ ఆపరేషన్స్. అయితే ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు నాకు దీనికి ఒక ఐడి కావాలి. ఈ ఐడి నేనేం చేసుకుంటున్నానంటే లైక్ ఐ గో విత్ 1 ఐడి 1 పంపించుకుంటున్నా. దీని లోపల నేనేం పంపించాలి? this.id అంటే ఏ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నానో ఆ బటన్ యొక్క ఐడిని కూడా నేను పంపిస్తాను. సో కాపీ చేసుకున్నాను. ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, రిమైండరు, మాడ్యులస్. సో మొత్తం ఇంతవరకు పెట్టేశాను. మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ చేయండి, నేను ఊరక బేసిక్గా చెప్తున్నాను. మల్టిప్లికేషన్, ఆ తర్వాత డివిజన్, యాడ్ సమ్ మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ వాల్యూ MOD. ఓకే, మాడ్యులస్ వాల్యూ. దెన్ తర్వాత ఇది తీసేద్దాం మనకి. సో లెట్స్ క్లియర్. ఇవి నా మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ నేను పెర్ఫామ్ చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఇచ్చుకుంటాను. 1 2 3. దీన్నే ఇంకో రకంగా కూడా చెప్తాను. మళ్ళీ స్ట్రింగ్స్ నెంబర్ కాకుండా ఇంకో రకంగా అయితే ఎలా ఉంటుంది అనేది కూడా చెప్తాను. 1 2 3 4 5 ఐడి. ఇక్కడ this.id అనేది పంపిస్తున్నాము. సో మనం ఒక స్క్రిప్ట్ రాసుకోవాలి ఇక్కడ. సో ఐ గో విత్ ద స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో ఫంక్షన్ పేరు ఏం పేరు? పెర్ఫార్మ్ మ్యాథ్ ఆపరేషన్స్. సో కాబట్టి ఇక్కడ ఫంక్షన్
పెర్ఫామ్ మ్యాథ్ ఆపరేషన్స్, అక్కడ n అనే ఆర్గ్యుమెంట్ తెచ్చుకుంటున్నాను. నేను పంపించేది n, లేకపోతే చాయిస్ అనుకుంటున్నా సి అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఇక్కడ నేను స్విచ్, సో సి అనే ఆర్గ్యుమెంట్ దాంట్లోకి వస్తుంది. కేస్ 1 అయితే మనం పంపించిన ఆర్గ్యుమెంట్ 1 అనుకోండి. కేస్ 1 అయితే ఏం జరగాలి? సో మనకు ఒక రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి. మరి a ప్లస్ బి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ దీన్ని నీట్గా ఫార్మాట్ చేసుకుందాం. ఈ ఫంక్షన్లో 2 రిఫరెన్స్లు తెచ్చుకుందాం మనం. ఫస్ట్ లెట్ ఇన్పుట్ ఏ ఎలిమెంట్ is equal to document dot get element by id, open the bracket, input a. సో ప్యారలల్లీ మనం ఏ అయితే డామ్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం రిఫరెన్స్గా తీసుకోవాలో వాటన్నిటికీ కూడా మనం ఇక్కడ ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో వాటి యొక్క వాల్యూస్ని గెట్ చేసుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఏ ఎలిమెంట్ డాట్ వాల్యూ. అయితే ఆ వాల్యూ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి ఇంటీజర్. సో పార్సెంట్ ఆఫ్ ఇన్పుట్ ఏ ఎలిమెంట్ డాట్ వాల్యూ, దట్స్ ఫైన్. సో నౌ ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ స్ట్రింగ్ టు నెంబర్. ఆ తర్వాత ఏం చేస్తాను? ఇన్పుట్ ఏ కాకుండా ఇన్పుట్ బి కూడా తీసుకుంటున్నాను. దాన్ని బి అనే వేరియబుల్ కింద డిఫైన్. అయితే ఈ రెండు నేను డిక్లరేషన్ చేయలే, డైరెక్ట్గా ఏ అని పెడుతున్నా. అలా ప్రాబ్లమేటిక్ లేకుండా ఉండటం కోసం ఏం చేస్తున్నాం? లెట్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు పెట్టేసాం. లెట్స్ ఇప్పుడు రిటర్న్ అయిపోతుంది. నెక్స్ట్ కేస్ 2 అయితే సేమ్ రిజల్ట్ కాపీ చేసుకుంటాం. కంట్రోల్ సి, పేస్ట్ ఏ మైనస్ బి. దీన్ని కూడా కాపీ చేసేసుకుందాం, రిస్క్ లేకుండా పేస్ట్ చేద్దాం. దీన్ని కేస్ 3 అనుకుందాం. ఇక్కడ ఇంటూ వాడదాం. ఆ తర్వాత కూడా పేస్ట్ చేసుకుందాం. దీన్ని 4 చేద్దాం. ఇక్కడ బై వాడదాం. ఆ తర్వాత కూడా పేస్ట్ చేద్దాం. ఇక్కడ 5 ఇద్దాం. ఇక్కడ పర్సంటేజ్. ఇంకొకటి తీసుకుంటాను, అదర్ దెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి వీ కెన్ పాస్. ఏదన్నా పంపిస్తే అప్పుడు రిజల్ట్ ఈక్వల్ టు బ్లాంక్ వచ్చేటట్టు పెట్టుకుందాం బై మిస్టేక్. సో ఇప్పుడు మనం ఫార్మాట్ డాక్యుమెంట్ వాడాం, నీట్గా అలైన్మెంట్ అయిపోయింది. 2 వాల్యూస్ యొక్క రిఫరెన్స్ తీసుకున్నాము, మనం పంపించిన చాయిస్ వచ్చింది. ఆ చాయిస్ ప్రకారం మనం రిజల్ట్లోకి పంపిస్తున్నాం. ఈ మెథడ్ క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక రిజల్ట్ గెట్ చేసింది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్ ఎలిమెంట్కి కూడా మనం ఒక రిఫరెన్స్ తీసుకోవాలి. సో కాబట్టి లెట్ రిజల్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ అబౌట్ దట్? రిజల్ట్. ఆ ఐడికి స్పాన్లో ఐడి పేరు ఏం పేరు పెట్టాం మనం? ఇక్కడ రిజల్ట్ అని పెట్టాం. సో కాబట్టి ఆ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు రిజల్ట్ ఎలిమెంట్ యొక్క ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్లో ఏం చేయాలి? రిజల్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్లో మనం ఏం చేద్దామంటే కొద్దిగా బోల్డ్గా ఉండేటట్టు బి అనే బోల్డ్ ట్యాగ్ వాడదాం. ఆ తర్వాత కన్కార్డినేషన్ ఆఫ్ ఏం ప్రింట్ అవ్వాలి మనకి? రిజల్ట్ అనే వేరియబుల్ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత కన్కార్డినేషన్ ఆఫ్ బోల్డ్ అనేది క్లోజ్ అవ్వాలి. దట్స్ ఫైన్. సో ఇది రిజల్ట్ ప్రింట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ అయిపోయింది. కాకపోతే కొద్దిగా మనం స్టైల్స్ చేద్దాము. సో స్టైల్ తీసుకుందాము. ఈ డివిజన్కి వచ్చేసి క్లాస్ లైక్ కంటైనర్ అని పెడదాము. ఇక్కడ స్టైల్లోకి వచ్చేసి డాట్ కంటైనర్ అని చెప్పి తీసుకుందాము. ఈ కంటైనర్లో డిస్ప్లే ఫ్లెక్స్ పెడదాము. ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి కోలం పెడదాము. ఆ తర్వాత వచ్చేసి విడ్త్ వచ్చేసి 400 పిక్సెల్స్ పెడదాము. మార్జిన్ వచ్చేసి ఆటో ఇచ్చేద్దాము, సెంటర్లో వస్తుంది పేజ్కి, ఆటో ఇచ్చేద్దాం. ఆ తర్వాత మిగతా వాటన్నిటికీ ఏమేంటి మనం వాడింది? సో లేబుల్ ఒకటి వాడాము, ఆ తర్వాత ఇన్పుట్ వాడాము, ఆ తర్వాత బటన్ వరకు స్టైల్ విడిగా రాద్దాం. ఇన్పుట్ ఈ రెండింటికి ఏం కావాలి మనకి? ఇన్పుట్కి లేబుల్కి ఫ్లెక్స్ డైరెక్షన్స్ పెట్టాం కదా. ఓకే, మార్జిన్ బటన్కి మార్జిన్ తర్వాత రాద్దాం. మార్జిన్ డాష్ బాటమ్ 10 పిక్సెల్స్ తీసుకున్నాం. చాలా ఎక్కువైతే తీసేద్దాం. మళ్ళీ ఒకసారి ప్రివ్యూకి వెళ్ళిపోదాం. షో ప్రివ్యూ, ఇట్ షుడ్ బి అలైన్. ఓకే,
ఇప్పుడు ఈ బటన్స్ అనే దానికి సపరేట్గా నేను ఆ డివిజన్కి బటన్ డివిజన్ అని చెప్పి తీసుకున్నా. బీటీఎన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బీటీఎన్ కంటైనర్. బీటీఎన్ కంటైనర్ అంటే బటన్ కంటైనర్ అని చెప్పి తీసుకుంటున్నా. సో కంట్రోల్ సి, ఇక్కడ పైకి వచ్చేసాను. ఇక్కడ దానికోసం ఒక క్లాస్ రాస్తున్నాను బటన్ కంటైనర్ అని. దాని లోపల ఏం చేస్తున్నానంటే డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకుందాము ఫస్ట్. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో తీసుకుందాము. అలానే జస్టిఫై కంటెంట్ వచ్చేసి జస్టిఫై కంటెంట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్ తీసుకుందాము ఆటోమేటిక్గా, లేదంటే స్పేస్ ఈక్వల్ తీసుకుందాము. స్పేస్ ఈవెన్లీ సమానంగా అడ్జస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బటన్కి నేను విడిగా స్టైల్ రాయాలనుకుంటున్నాను. సో కాబట్టి డైరెక్ట్గా బటన్కి ఒక స్టైల్ రాసుకుంటున్నాను. ఈ బటన్కి ఇక్కడ నేను మార్జిన్ బాటమ్ కూడా రాసేసుకుంటున్నాను. మార్జిన్ డాష్ బాటమ్ ఒక 10 పిక్సెల్స్ తీసుకున్నాను. అది కూడా బటన్ కంటైనర్కి. నెక్స్ట్ వచ్చేసి దీని టాప్ తీసుకుంటే బెటర్. ఓకే, యా, ఇట్స్ క్లియర్. బటన్కి కొన్ని స్టైల్స్ రాద్దాం అనుకుంటున్నాను నేను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఐ గో విత్ బ్లాక్ తీసుకుంటున్నాను. అండ్ కలర్ వచ్చేటప్పటికి నేను ఆక్వా తీసుకుంటున్నాను. సమ్ బ్లాక్కి ఆపోజిట్లో బాగుంటుంది. అట్లానే నేను ఫాంట్ వెయిట్ వచ్చేటప్పటికి అది థిక్గా కావాలి కాబట్టి 600 తీసుకుంటున్నాను. ఆ తర్వాత బటన్ యొక్క విడ్త్ కూడా నేను ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నాను, ఒక 100 పిక్సెల్స్. బటన్కి 100 అంటే ఎక్కువ అయిపోతుంది. ఐ గో విత్ 80 పిక్సెల్స్ తీసుకుంటాను, 80 పిక్సెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ లెఫ్ట్ వచ్చేసి నేను ఒక 5 పిక్సెల్స్ తీసుకుంటాను, బిట్వీన్ గ్యాప్స్ అన్నమాట. బటన్కి మధ్యలో ఉండే గ్యాప్స్. నేను దీనికి బోర్డర్స్ అన్ని తీసేయాలనుకుంటున్నాను. బోర్డర్స్ వచ్చేసి అన్సెట్ చేసేస్తున్నాను. నాకు బోర్డర్ యొక్క ఎన్ని రాయటం మీకు తెలియాలి, మీరు సిఎస్ఎస్ మనం నేర్చుకున్నాం కాబట్టి. ఒక 5 పిక్సెల్స్ బోర్డర్ రేడియస్ పెట్టుకున్నాను. సో 5 చాలేదనుకుంటే వి గో విత్ 10 పిక్సెల్స్. ఓకే, ఆ బటన్ మీదకి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ మారేటట్టు చేసుకోవాలనుకుంటే మనం నేర్చుకుని యూటిలైజ్ చేయడానికి చెప్తున్నాను ఇవన్నీ కూడా. మీరు బటన్ డాట్ కోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నాకు రివర్స్ అవ్వాలనుకుంటున్నా. సో ఆక్వా అవ్వాలి, AQUA ఆక్వా కావాలి. ఆ తర్వాత కలర్ వచ్చేసి నాకు బ్లాక్ అయిపోవాలి. దట్స్ సో ఇప్పుడు చూడండి అంటే డిఫరెంట్. అయితే నాకు ట్రాన్సిషన్ కావాలి. ట్రాన్సిషన్ ఎట్లా ఉండాలి నాకు, ఈజీ ఇన్ కావాలి. ఎన్ని సెకండ్స్ కావాలంటే ఒక 6 సెకండ్స్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు కావాలి నాకు. దెన్ ఇప్పుడు ఏమైతే స్లోగా మారుతుంది, 5 మిల్లీ సెకండ్స్. ఎస్, దెన్ 5 అన్నీ మరీ తక్కువ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఒక 25 మిల్లీ సెకండ్స్ షుడ్ సమ్ టైమ్, 65 మిల్లీ సెకండ్స్ స్లోలీ ఇట్ షుడ్ బి చేంజ్. ఇట్లా మనం స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు ఓకే. మనం నెక్స్ట్ అవుట్పుట్ గురించి చూద్దాము. ఆల్రెడీ మనం ఫంక్షనాలిటీ అంతా రాసేసాము, ఫంక్షనాలిటీ మొత్తం రాసేసాము. ఇప్పుడు మనం జస్ట్ ఆపరేట్ చేయాల్సింది ఏంటంటే ఇన్పుట్ ఇచ్చేసి ఆ తర్వాత బటన్ నొక్కితే ఆటోమేటిక్గా రావాలి. బట్ రాలా మనకి ఇంకా, ఎందుకని రాలేదనేది ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఈ స్క్రిప్ట్ ఎక్కడ రాసాం మనం, పైన రాసాము, ఇక్కడ రాసాము. ఈ స్క్రిప్ట్ని స్టైల్ కింద పెట్టుకుందాము, కొద్దిగా బాగుంటుంది మనకి. ఎక్స్ కొట్టేద్దాం, స్టైల్ కింద మనకి ఎక్కడ రీడ్ చేయడానికి బాగుంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఎవ్రీ కేస్ అయిపోయిన తర్వాత వీ షుడ్ టేక్ ఏ బ్రేక్ లేకపోతే ఏమైందంటే చివరి కేసు ఏంటిది, డిఫాల్ట్ కదా. సో డిఫాల్ట్ ఏం పెట్టాం మనం, రిజల్ట్ని బ్లాంక్ చేసాం కదా. సో కాబట్టి అది ఏమైపోయింది, బ్లాంక్ అయిపోయింది. కాబట్టి ఏ కేసు అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ కేసు వరకే జరగాలి. సో ఇప్పుడు 34+2 ఇచ్చా, అయినా రాలేదు. సో వేర్ షుడ్ బి ప్రాబ్లం, ఫస్ట్ అది చెక్ చేసుకుందాం. మనం రిజల్ట్ ఎలిమెంట్ తీసుకున్నాము, అన్నీ బాగానే ఉంది. ఇక్కడ కూడా బోల్డ్ ఇచ్చాము, ఇన్నర్ HTML స్పానర్కి రిజల్ట్ ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML అన్నాము.
సో ఇక్కడ కూడా మనం బటన్ ఐడి పంపిస్తున్నాం. ఒకసారి మనం పంపించిన ఐడి ప్రాపర్గా వచ్చిందా లేదా అనేది లెటెస్ట్ చెక్. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ మనం ఇంకొకటి కూడా చేయాలి. ఈ సి అనేది బై డిఫాల్ట్గా అది స్ట్రింగ్ కింద వస్తుంది, బట్ అది ఇదేమో నెంబర్ ఫార్మేట్లో ఉంది, అప్పుడు ఈ రెండు కూడా వర్క్ కాదు. సో దాన్ని కూడా మనం పార్సెంట్లోకి మార్చాలి, ఏదైతే మనకి ఇన్పుట్ వస్తుందో. ఒకసారి అది కూడా చెక్ చేద్దాం మనం. సో ఫస్ట్ console.log(c) అని చెప్పి పెట్టి చేసుకుంటున్నాను నేను. అలానే console.log(type of c) అంటే దాని యొక్క డేటా టైప్ ఏమొచ్చింది కూడా చెక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇవి రెండు ఎక్కడ ప్రింట్ అవుతాయి? కన్సోల్లో. ఇక్కడ క్లోజ్ చేసేద్దాం, మనం ఫోల్డర్లోకి వెళ్దాం, మనం DOM9లోకి వెళ్ళి మనం అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ F12 ఓపెన్ చేసి పెడదాం, అంటే కన్సోల్లో మనం చెక్ చేసుకోవడానికి. లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు నేను వాల్యూ ఇచ్చాను, ఆ తర్వాత ఇంకొక వాల్యూ ఇచ్చా, యాడ్ అని పెట్టా, 1 వచ్చింది, స్ట్రింగ్ వచ్చింది. స్ట్రింగ్ డేటా టైప్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మ్యాథమెటికల్ పెర్ఫార్మెన్స్ చేసిన కుదరదు కదా. సో కాబట్టి మనం ఏదైతే ఈ సి అనేది వస్తుందో ఆ సిని మనం ఓవర్ రైట్ చేయాలి. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ సి ఈక్వల్ టు పార్స్ ఇంట్ ఆఫ్ సి అని చెప్పాను, అంటే అదే సిని మళ్ళీ నేను ఓవర్ రైట్ చేసేస్తాను. సో ఇప్పుడు అది ఇంటి కింద మారుతుందా లేదా అని చెక్ చేయడం కోసం నేను మళ్ళీ ఈ రెండింటిని నేను కింద కూడా ప్రింట్ చేస్తాను. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. మళ్ళీ బయటకు వచ్చేద్దాం, రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ నేను సమ్ వాల్యూ ఇచ్చాను, ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాను, యాడ్ పెట్టాను. ఇప్పుడు నెంబర్ కింద మారింది, మనకి రిజల్ట్ కూడా వచ్చింది. ఎప్పుడు కూడా డీబగ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ కన్సోల్లో చూసుకుంటే చాలా క్లారిటీ. ఇప్పుడు సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్యులస్ వాల్యూ అన్ని ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్లీ వర్క్. సో ఎనీ మ్యాథమెటికల్ ఆపరేషన్ వీ కెన్ పర్ఫామ్. మనం ఏ ఆపరేషన్ అయినా మనం ఈజీగా పర్ఫామ్ చేసేయచ్చు ఇక్కడ. కానీ మనం రాసింది ఏంది, ఒకటే ఫంక్షన్ రాసాము, బాగా గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఫంక్షన్ రాసాము. స్విచ్ కేస్ తోటి ఆప్షన్స్ అన్నింటినీ కూడా మనం ఫైర్ అయ్యేటట్టు చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో కూడా ఇలానే వాడుతుంటాము. ప్రతిదానికి ఒక ఫంక్షన్ రాయము, ఒక కామనైజ్డ్ ఉన్నప్పుడు ఇలా రాసుకుంటూ వెళ్తాం అనమాట. సో కాబట్టి మీరు ఇవి కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు స్ట్రింగ్ ఏ పాస్ చేశారు, ఈ లైన్ నేను చేయలేదు లైక్ అనుకుందాం. నేను ఇదే ప్రోగ్రామ్ని కాపీ చేసి Ctrl+A Ctrl+C కాపీ చేసి ఇక్కడే నేను ఇంకో ప్రోగ్రామ్ కింద చేస్తున్నాను. దాని పేరు index1.html అని పెడుతున్నా. సో ఐ పేస్ట్ ఇట్. ఇక్కడ నేను ఏదైతే ఈ సి అనేది వస్తుందో ఐ కెనాట్ చేంజ్ ద డేటా టైప్. ఇక్కడ నేను డేటా టైప్ చేంజ్ చేయట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ 1 అని డబుల్ కొటేషన్స్లో పెడతాను. దట్స్ మీనింగ్ ఆఫ్ ఇట్ షుడ్ బి కంపారిజన్ టు స్ట్రింగ్. కాబట్టి ఒకటి స్ట్రింగ్స్ లాగైనా చేసుకోవచ్చు, లేకపోతే నెంబర్స్ రూపంలోకైనా మార్చుకొని చెక్ చేసుకోవచ్చు. బోత్ షుడ్ బి ఈజ్ పాసిబుల్, నథింగ్ టు వరీ. సో ఓకే, లెట్స్ సేవ్ అయిపోయింది. మనం ఇక్కడ క్లోజ్ చేసేద్దాము. మనం ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసిందని క్లోజ్ చేద్దాం. పేజీని వేరు కాబట్టి ఇప్పుడు ఇక్కడ DOM9లో మనకి index1 అనేది బయట ఉంది. ఓకే, ఐ థింక్ ఇట్స్. సో ఇప్పుడు టైప్ చేద్దాం, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. స్ట్రింగ్ వేసినా కూడా ఫైన్గానే వర్క్ చేస్తాం. ఎందుకని, మనం కంపారిజన్ చేసేటప్పుడు అది ఏ టైప్ అనేది మనం కేర్ఫుల్గా చూసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే ఒక ర్యాండమ్ నెంబర్ కనుక్కోవడానికి చిన్న పజిల్ లాగా చేద్దాము సింపుల్ వేలో. సో నేను దాన్ని DOM10 అని పెట్టుకుంటాను. ఐ గో విత్ దిస్ లొకేషన్ DOM10. దీంట్లో నేను మళ్ళీ ఒక index.html అనే పేజ్ తీసుకుంటాను. లెట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ నేను గెస్ నెంబర్ అనే ఒక ప్రోగ్రామ్ రాస్తాను, గెస్ నెంబర్. ఓకే, సో బేసిక్గా నేను మళ్ళీ ఫస్ట్ ఒక డివిజన్ తీసుకుంటాను. ఆ డివిజన్లో నాకు పైన హెడ్డింగ్ రావాలి, H1 అని చెప్పి తీసుకుంటున్నాను. గెస్ నెంబర్ అని చెప్పని పెడుతున్నాను. దాని కింద నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నెంబర్. సో దెన్ ఐడి ఈక్వల్ టు జీ నెంబర్ లేకపోతే గెస్ నెంబర్. ఆ తర్వాత ఇన్పుట్ క్లోజ్ చేశాను. ఆ తర్వాత నాకు రిజల్ట్ కావాలి. సో ఐ గో విత్ స్పాన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ క్లోజ్ ద స్పాన్. ఆ స్పాన్ తర్వాత నేను బటన్ ప్రెస్ చేయాలి, BUTTON బటన్. సో చెక్
గెస్ నెంబర్, గెస్ ద నెంబర్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్పుట్లో నెంబర్ ఇచ్చి గెస్ నెంబర్ అన్నప్పుడల్లా ఫంక్షనాలిటీ జరగాలి. సో కాబట్టి నేను ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకుంటున్నాను. సో ఈ స్క్రిప్ట్ రాసే ముందు ఫస్ట్ స్క్రీన్ కొద్దిగా స్టైలింగ్ చేసేద్దాం. సారీ, ఇక్కడ స్టైల్ రాయాలి, మనం స్టైల్ చేసేసుకుందాం. స్టైల్ ఫార్వర్డ్ స్లాష్ స్టైల్, దట్స్ ఫైన్. ఫార్మాట్ ద డాక్యుమెంట్. ఓకే, సో ఈ డివిజన్కి నేను ఏమి ఇస్తానంటే క్లాస్ వచ్చేసి లైక్ కంటైనర్ ఇచ్చుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఈ క్లాస్కి సమ్ స్టైల్స్ రాస్తాను. డాట్ కంటైనర్ అండ్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. సో ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, ఆ తర్వాత విడ్త్ 400 పిక్సెల్స్, ఆ తర్వాత ఆ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డైరెక్షన్ కాలంలో రావాలి, విడ్త్ 400 పిక్సెల్లో రావాలి. ఓకే, లెట్ us go with ప్రివ్యూ. షో ప్రివ్యూ, ఎస్. సో ఐటెంకి మధ్యలో గ్యాప్ కావాలి కాబట్టి we go ఆల్ ఎలిమెంట్స్. ఏమేమి ఎలిమెంట్స్ వాడాము ఇక్కడ? ఇన్పుట్ టైప్ వాడాం, ఎంటర్ నెంబర్ అని చెప్పనేద్దాం, లేబుల్ ఒకటి తీసుకుందాం, ఎంటర్ గెస్ నెంబర్ అని చెప్పని అతనికి రావాలి. సో ఇది ఒక H3లో వాడదాము, ఐ థింక్ H3. ఇప్పుడు వీటన్నిటికి మార్జిన్స్ కావాలి మనకి. ఏమేమి వాటికి కావాలంటే లేబుల్ కావాలి, H1కి కావాలి, H3కి కావాలి, ఆ తర్వాత స్పాన్కి కావాలి, ఆ తర్వాత బటన్కి కూడా కావాలి. ఏం కావాలి? మార్జిన్ డాష్ బాటమ్ 5 పిక్సెల్స్, 5 పిక్సెల్స్, ఎస్. 5 కాకపోతే 10 pixels. All are neatly arranged. Then I want to center all these things. Text align center. అన్ని సెంటర్లోకి వచ్చేసి. సో ఇంకా మనం మిగతా స్టైల్స్ ఏం కావాలనేది వాటిని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ డివిజన్ మొత్తానికి కంటైనర్కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెడదాము. బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ లైట్ యాంటిక్యూ వైట్ పెడదాం. సో దీనికి చుట్టూ నాకు ప్యాడింగ్ కూడా కావాలి. సో ఐ గో విత్ 10 pixels ఆఫ్ ది ప్యాడింగ్. అలానే దానికి బోర్డర్ రేడియస్ కూడా కావాలి నాకు, బోర్డర్ రేడియస్ 10 pixels. సో ఈ డివిజన్ మొత్తం కూడా సెంటర్లోకి రావాలి నాకు. సో కాబట్టి ఆ డివిజన్ సెంటర్కి రావాలంటే మార్జిన్ ఆటోమేటిక్గా డివిజన్ సెంటర్కి వచ్చేసింది. వర్టికల్గా కూడా డివిజన్ స్కీమ్ సెంటర్లో రావాలంటే అలైన్ ఐటమ్స్ సెంటర్, దాంట్లో సెంటర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ డివిజన్ హైట్ ఇచ్చాము. స్క్రీన్ యొక్క కంటైనర్ యొక్క విడ్త్ని మనం స్పెసిఫై చేయాలి అంటే కంటైనర్ విడ్త్ కూడా మనం స్పెసిఫై చేసాము. సో దట్స్ ఎనఫ్. ఇప్పుడు మనకి ఇక్కడ గెస్ నెంబర్ ఇచ్చి బటన్ నొక్కినప్పుడు రావాలి. ఇంకా బటన్ కూడా కొద్దిగా స్టైలిష్ చేద్దాము. సో నేను క్లాస్ పేరు BTN బటన్ అని పెట్టుకుంటున్నాను క్లాస్ పేరు. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ తీసుకుంటున్నాను బటన్కి. అలానే కలర్ వచ్చేసి ఐ గో విత్ వైట్ తీసుకుంటున్నాను. బోర్డర్ రేడియస్ వచ్చేసి 10 pixels తీసుకుంటున్నాను. అట్లానే బోర్డర్ వచ్చేసి అన్సెట్ చేస్తున్నాను. ఓకే, సో ఇవన్నీ అప్లై అవ్వాలంటే ఈ స్టైల్ తీసుకొచ్చి Ctrl+C కొట్టుకోండి. ఇక్కడికి వచ్చేసి బటన్ దగ్గరికి రండి, క్లాస్ అని చెప్పని పెట్టండి. ఈ క్లాస్లో దాన్ని పేస్ట్ చేయండి. సో ఈ బటన్కి నేను ఇంకా కొన్ని సమ్ మోర్ ప్రాపర్టీస్ ఇవ్వాలనుకుంటున్నాను. లైక్ మార్జిన్స్ డిఫరెంట్గా ఇస్తాను చూడండి. మార్జిన్ అని చెప్పని పెట్టాం. టాప్ వచ్చేసి నాకు 5 pixels ఉండాలి, లెఫ్ట్ రైట్ 10 pixels ఉండాలి, మళ్ళీ బాటమ్ కూడా 5 pixels ఉండాలి, లెఫ్ట్ సైడ్ కూడా 10 pixels. సో అలా మనం మార్జిన్స్ ఇచ్చుకో. మార్జిన్ అనే దానికంటే దీన్ని ప్యాడింగ్ అనే వాడాలి, అప్పుడే బటన్కి లోపల వస్తుంది. సో ఐ గో దీన్ని 10 చేస్తాను, దీన్ని 15 చేస్తాను, దీన్ని కూడా 10 చేసేస్తాను, దీన్ని కూడా 15 చేస్తాను. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా దిస్ ఈజ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, దట్ ఈస్ ద ఆర్డర్. ఓకే, దట్ ఈస్, అందుకనే అలా ఇచ్చుకోవాలి. సో దట్స్ అంతే, ఇంకేం అవసరం లేదు నాకు. నెక్స్ట్ వచ్చేసి బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఫంక్షన్ కావాలి కాబట్టి
ఐ గో విత్ ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఆ ఫంక్షన్లో చెక్ లేకపోతే గెస్ నెంబర్ GUES గెస్ నెంబర్ అనే ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి నేను ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఎక్కడైతే స్క్రిప్ట్ రాశానో ఆ స్క్రిప్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ అని చెప్పని ఒకటి రాసి గెస్ నెంబర్ అని చెప్పని పెట్టి లోపలికి వచ్చాం. గెస్ నెంబర్ గెస్ చేయాలంటే మనకి ఈ గెస్ నెంబర్ అనే వేరియబుల్లో ఉన్న ఎలిమెంట్ మనకు కావాలి. లెట్ GUSSNUMBR గెస్ నెంబర్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఓపెన్ ద బ్రాకెట్స్ డబుల్ కొటేషన్స్లో గెస్ నెంబర్ ఇవ్వాలి. అంటే దాని ఎలిమెంట్ని మనం గెట్ చేస్తున్నాము. ఆ తర్వాత మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాగానే నాకు ఫస్ట్ జరగాల్సిన పని ఏంటంటే ఒక ర్యాండమ్ నెంబర్ కావాలి. సో కాబట్టి లెట్ ఆర్ నెంబర్ లేకపోతే జీ నెంబర్ లేకపోతే GUSS గెస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ ర్యాండమ్ RAMDEM ర్యాండమ్. సో మ్యాథ్ డాట్ ర్యాండమ్. సో ఈ ర్యాండమ్ నెంబర్ గురించి మీకు మొత్తం చెప్తాను ఎలా అయ్యిందనేది. ఇంటూ సో ఎప్పుడు కూడా ఫస్ట్ దీన్ని ఫంక్షనాలిటీ చేసిన తర్వాత మీకు మిగతావన్నీ చెప్తాను. సో ఫస్ట్ దీన్ని కామెంట్స్లో పెట్టేద్దాం. నేను జరిగేదంతా మీకు అవుట్పుట్లో చూపించి నేను చెప్తాను. అసలు ర్యాండమ్ నెంబర్ అంటే కన్సోల్లో ఏమొస్తుంది? 0 తోటి ఒక నెంబర్ వస్తుంది. ఎప్పుడు కూడా ర్యాండమ్ నెంబర్ అనగానే 0 తోటి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. మీకు చూడండి, ఇక్కడ నేను F12 కొట్టేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ 0. నెంబర్ వస్తుంది. నీకు ఎన్ని డిజిట్స్ వెడల్పు అయితే కావాలనుకుంటావో ఇంటూ దాంతో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇంటూ నాకు 2 డిజిట్స్ కావాలి, అప్పుడు 100 చేసుకుంటాం. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు నెంబర్ వచ్చేసి మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ పేజీ ఇంటూ 100 తోటి మల్టిప్లికేషన్ అయిన నెంబర్ వస్తుంది మనకి. సో ఇక్కడ ఇంటూ 100 బయట పెట్టాము, అది లోపల పెట్టాలి. దట్స్ వై రాంగ్ అవుట్పుట్. సో ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్ చేసినప్పుడు 55. ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా నువ్వు ఎన్నిసార్లు ఇక్కడ రిఫ్రెష్ చేయాలంటే ఇక్కడ రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? 2 డిజిట్ నెంబర్ జనరేట్ అవుతా వస్తుంది మనకి కదా, అర్థమైందా? మ్యాక్సిమం 100 లోపే వస్తుంది నెంబర్. అయితే దాన్ని ఏం చేయాలి? మనం రౌండ్ చేయాలి. సో రౌండ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దానికి ఒక ఫంక్షన్ ఉంది మనకి. ఈ మొత్తాన్ని వచ్చేసి మ్యాథ్ డాట్ సీల్ అంటే సీలింగ్ అని అర్థం. సో ఈ గెస్ నెంబరు ఇంటూ 100 వచ్చిన దాన్ని సీలింగ్కి రౌండ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్లోకి వెళ్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి 72, 20, 99 ర్యాండమ్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుందా? 1 to 100 మధ్యలో ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం గెస్ నెంబర్ దగ్గర కూడా మనం బ్రాకెట్స్లో చెప్తాం. గెస్ నెంబర్ అని పెట్టి 1 to 100 అని చెప్పని ఇచ్చేస్తే 1 నుంచి 100 మధ్యలో నువ్వు గెస్ నెంబర్ ఇవ్వని అర్థం అనమాట. ఓకే, లెట్స్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఈ ఫంక్షన్ని మనం కామెంట్స్ నుంచి రిలీవ్ చేసుకుందాం. ఈ కన్సోల్ లాగా మనం తీసేద్దాం. ఓకే, మనకు తెలియకూడదుగా ఏం గెస్ చేసామనేది. ఇప్పుడు గెస్ నెంబర్లో మనం ఇచ్చింది ఏందో వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం నెంబర్ కింద మార్చుకోవాలి. సో కాబట్టి నేను లెట్ ఎక్స్ నెంబర్ అని చెప్పిన ఒక వేరియబుల్ తీసుకొని గెస్ నెంబర్ ఎలిమెంట్ని పార్సెంట్ తోటి మార్చేస్తాను. పార్సెంట్ ఆఫ్ గెస్ నెంబర్ ఎలిమెంట్ డాట్ వాల్యూ. ఓకే, ఆ వాల్యూ ఎంతో వచ్చేస్తుంది. ఇప్పుడు నా కంపారిజన్ ఏంది? ఇఫ్ ఎక్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు గెస్ నెంబర్ అయితే, సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్ ఏంటంటే యువర్ గెస్సింగ్ కరెక్ట్. మెసేజ్ ఏం రావాలి మనకి? రిజల్ట్లో ప్రింట్ అవ్వాలి మనకి. సో కాబట్టి ఒక రిజల్ట్ అనే వేరియబుల్ ఒకటి డిక్లరేషన్ చేసుకుందాం. ఇక్కడ కూడా లెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ పెట్టుకుందాం. దీని మొత్తాన్ని ఫార్మాట్ చేద్దాం నీట్గా. ఈ లోపలికి వచ్చిన తర్వాత రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ గెస్సింగ్ ఈజ్ రైట్. యువర్ GUSSING ఈజ్ రైట్ అని ఒక మెసేజ్ ఇచ్చేద్దాం. యువర్ గెస్సింగ్ ఈజ్ రైట్ అని చెప్పండి. అదే నేను నెక్స్ట్ కండిషన్ ఏం చేస్తానంటే ఎల్స్ ఇఫ్ ఎక్స్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్ గెస్ నెంబర్ అనుకో. నువ్వు ఇచ్చిన నెంబర్ కంటే ఇది పెద్దదనుకో, అప్పుడు ఏం రావాలి నాకు రిజల్ట్? యువర్ గెస్సింగ్ ఈజ్ వెరీ హై. యువర్ గెస్సింగ్ ఈజ్ వెరీ హై. వెరీ హై, ట్రై అగైన్.
దట్స్ ఫైన్. నెక్స్ట్ కండిషన్ ఏంది, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ లెస్ దెన్ గెస్ నెంబర్ అయితే యువర్ గెస్సింగ్ ఈజ్ వెరీ లో, ట్రై అగైన్. దట్స్ అయిపోయింది. సో అవుట్పుట్ ఎక్కడ ప్రింట్ అవ్వాలి, మనకి రిజల్ట్ ఎలిమెంట్ కావాలిగా. ఇక్కడ మనం ఇంకా రిజల్ట్ ఎలిమెంట్ రిఫరెన్స్ తెచ్చుకోలేదు. అండ్ లెట్ రిజల్ట్ ఎలిమెంట్ is equal to document dot get element by id. What is the id name? Result. Then end semicolon. Let's come back. ikkada result element dot inner html is equal to naku adi bold lo print avali. So let's go with bold. ఆ తర్వాత ప్లస్ result, then plus double quotations. I go with closing the bold tag. That's enough. Now refresh the screen. I go with 34. Your guessing is very high. So I go with 25. Your guessing is very high. I go with 15. Very high. 1 is very high. I think it's wrong. So somewhere we are doing mistake. So where అనేది చూద్దాం. ఇక్కడ గెస్ నెంబర్ ఎలిమెంట్ కి మనకి ఇక్కడ గెస్ నెంబర్ అన్నాము. ఇది గెస్ నెంబర్. మ్యాథ్ డాట్ లెట్ గెస్ నెంబర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ రాండమ్ ఆఫ్. సో సారీ, మనం కన్వర్ట్ చేసిందంతా ఎగిరిపోయింది. ఇక్కడ రాసాం మనం ఇందాక. ఏం రాసాము అది డిలీట్ చేశాను నేను. మళ్ళీ రాద్దాము. ఇక్కడ మ్యాథ్ డాట్ రాండమ్ ఇంటూ 100. దీని మొత్తాన్ని మ్యాథ్ డాట్ సీల్ లో పెట్టాలి. మళ్ళీ మ్యాథ్ డాట్ సిఐఎల్ seal of math dot random into 100 into 100 multiplication is C level. That's okay, fine. I refresh the page. Now I can give the number 34 very low. I go 55 very low. I go 77 very high. I go with the 65 very high. I go with the 60, it's very high. I go with the 55 very low. I think 57, I think 58. Yeah, your guess is right. అయితే నువ్వు గెస్ చేయడానికి ఎన్ని టైమ్స్ పట్టింది అనేది కూడా నాకు మెసేజ్ రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక కౌంట్ వేరియబుల్ తీసుకుంటాం బయట. సో లెట్ cnt is equal to 0 బై డిఫాల్ట్ గా. మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ గెస్ చేసినప్పుడల్లా మనకి ఏం కావాలి, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అవుతూ ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే సక్సెస్ అవుతారో యువర్ గెస్సింగ్ ఈజ్ రైట్, బట్ యు ఆర్ టేకెన్ ఎనీ టైమ్స్ ప్రింట్ అయింది అనేది కనబడాలి మనకి అక్కడ. సో ఇక్కడ మనం ఏం వాడదామంటే టెంప్లేట్ వాడదాం అన్నమాట. సో కాబట్టి డాలర్ స్టాక్ బ్రాకెట్స్ లో CNT అని ప్రింట్ అవ్వాలి, టేకెన్ టైమ్స్ అని చెప్పని పెడదాం, ఫుల్ స్టాప్. అయితే ఇక్కడ డబుల్ కోటర్స్ వాడకూడదు, బ్యాక్ టిక్స్ వాడాలి. ఎప్పుడు కూడా టెంప్లెట్ వాడేటప్పుడు ఏం వాడాలి, బ్యాక్ టిక్స్ వాడాలి. సో నౌ ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం ఒరిజినల్ గా పేజ్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఎన్ని డాక్యుమెంట్ 10 లో గెస్ నెంబర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను ఐ గో విత్ 45 ఇచ్చా, వెరీ హై అంది. 35 ఇచ్చా, వెరీ హై అంది. 25 ఇచ్చా, వెరీ హై అంది. 2 ఇచ్చా, వెరీ లో అంది. ఐ గో విత్ 15 ఇచ్చా, వెరీ హై అంది. ఐ గో విత్ 10 ఇచ్చా, ఇట్స్ వెరీ హై. ఐ థింక్ 5, ఇట్స్ వెరీ లో. 7, ఇట్స్ వెరీ లో. ఐ గో విత్ 8, not 9. ఎస్, యువర్ గెస్సింగ్ ఇస్ రైట్, బట్ యు ఆర్ టేకింగ్ 12 టైమ్స్. మనం ఎన్ని ఈటింగ్స్ లో క్యాష్ చేసామనేది ఒక చిన్న ప్రోగ్రామ్ మనల్ని క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది. సో ఇట్లా మనం ఒక గెస్సింగ్ నెంబర్కి చిన్న ప్రోగ్రామ్ రాయగలిగాం. ఓకే, సో ఈ రోజుకి ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇంకా నేను డిఫరెంట్గా మోడల్స్ చెప్తాను వీటిలో. సో ఫస్ట్ ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తే రేపు ఇంకొద్దిగా డిఫరెంట్గా చేద్దాం, ఇమేజెస్ తీసుకొని వాటి గురించి. సో కోడ్ మోస్ట్లీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకున్నా. ఈ మ్యాథ్ ర్యాండమ్ నెంబర్ ఎలా కనుక్కుంటామంటే మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ రన్ చేసినప్పుడు 0 పాయింట్ తోటి మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి. దాన్ని ఎన్ని నెంబర్స్తో మనం రౌండ్ చేయాలనుకుంటే ఇంటూ దాంతో మల్టిప్లికేషన్ చేసి దాన్ని రౌండ్ కావాలి కాబట్టి మ్యాథ్ డాట్ సీల్ అనే ఫంక్షన్ వాడతాం. సీల్ అంటే అర్థం ఏంటంటే టాప్కి రౌండ్ చేసిద్ది, ఫ్లోర్ అంటేనేమో కిందకు రౌండ్ చేసిద్ది అనమాట, జీరోస్ పాయింట్స్ లేకుండా.
సో ఆ నెంబర్ తోటి మనం ఎంటర్ చేసిన నెంబర్ని రిఫరెన్స్ తీసుకొని ఆ నెంబర్తో కంపారిజన్ చేసి ఈ లాజిక్ అనేది జనరేట్ చేసాం. ఓకే, సో మీరు ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. నేను మళ్ళీ వాట్సాప్ పెడతాను మీకు ఇవాళ కూడా గ్రూప్లో ఆ ప్రోగ్రామ్స్. సో కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.